మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ప్రజలను రాహుల్ను మోసం చేశారు. ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబిస్తారు. మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంది. ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ అన్ని అంశాలల్లో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది. కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన కొనసాగించినప్పుడు ఏం జరిగింది అని అంటే ప్రతి ఒక్కరూ మంచిగానే ఉన్నారు. ఎవరు ఏం అడగాలో అది అడిగారు, ఎవరు ఎట్లా కడగాలనో అట్లా కడిగారు, ఎవరు ఎట్లా ప్రశ్నించాలనో అట్లా ప్రశ్నించారు మాలాంటి జర్నలిస్టులు. అప్పుడు ఎక్కడ కూడా పెద్దగా అంటే ఒక వ్యక్తిని చంపే అంత భౌతిక దాడులు అయితే ఇక్కడ జరగలేదు. కాకపోతే గత కొన్ని రోజుల కిందట కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల మీద గతంలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఉవ్వెత్తున ఎగిసి పోయి ఆ జర్నలిస్టుల దగ్గర పోయి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేసిరు అని పరామర్శించినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మొన్న జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడికి కారణం ప్రభుత్వమా అన్నది ప్రశ్న. సో ఖచ్చితంగా జర్నలిస్టులు మాలాంటి జర్నలిస్టులు ఉండడం వల్ల ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పులు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్షం అడగలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, నీది బయట పెడితే నాది బయట పెడతా అన్నది అంశాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న కోణంలో ఎవరైనా జర్నలిస్టులు మాలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆ జర్నలిస్టుల పైన దాడి జరుగుతుంది. సో ఇది గమనించాల్సినటువంటి అంశం. ఎటువంటి దాడులకు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులకు కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా ఖచ్చితంగా నిక్కచ్చుగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు తప్పును తప్పని ఒప్పును ఒప్పని మీకు మేము గతంలో చెప్పినట్టుగా ప్రతి వార్త మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత అయితే మాది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి మీద ఈ 100 రోజులలో ఏం చేసినావు అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నటువంటి, అదేవిధంగా కేటీ రామారావు గారు అంటున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం. బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేశారు? ఎవరు? రేవంత్ రెడ్డి బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేసిండు? ఆ ప్రేమలేఖలు రాసుకుంటా వాళ్ళతోటి అవినాభావ సంబంధం పెట్టుకొని మీరు మంచిగా ఉండరు, మమ్మల్ని మంచిగా ఉండరు, భవిష్యత్తులో నేను పార్టీ నుంచి బయటకు వస్తానంటే నాకు కొంచెం ఆశ్రయం ఇర్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మనసులో ఉన్నది అని చెప్పి ఇటు కేటీ రామారావు గారు, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు అంటున్నటువంటి అంశం. ఏం చూసి కాంగ్రెస్కు ఓటేయాలి ఏంది ఇప్పుడు వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజలను కొంచెం ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఎందుకు అని అంటే మీరు గమనించారో లేదో, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, ఊరూరా తిరిగిరు, వాడవాడా తిరిగిరు, గల్లికి వచ్చిర్రు, ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగిరు. ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడన్నా ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీ ఇంటికి వచ్చిండా? మీ ఇంటికి ఆ ఎమ్మెల్యే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చిండా? ఓట్ల నాడ ఎందుకు వచ్చిండు? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి. ప్రజలను గుడ్డోలం చేసి ప్రజలను వాడుకునే ప్రయత్నం కాకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు అదోటి ఇదోటి అవాకులు పేల్చుకుంటూ ప్రజలను పిచ్చోళం చేసేటటువంటి కార్యక్రమాలే తప్పించి ప్రజల పక్షాన ఉన్నాము అని చెప్పేసి ప్రజా గొంతుకై ఉంటాము, ప్రజా కష్టాలలో ఉంటాము, ప్రజల బాగోగులలో ఉంటాము అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు చెప్పేటటువంటి ప్రయత్నం లేదు. ప్రజా సమస్యలను పట్టించుకోండి. ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. మీరు రేవంత్ రెడ్డి ఇటువంటోడు, లేకపోతే హరీష్ రావు ఇటువంటోడు, లేకపోతే కేటీ రామారావు ఇటువంటోడు, లేకపోతే కేసీఆర్ ఇటువంటోడు, మోదీ ఇటువంటోడు, ఎవరికి కావాలి? ఎవరు చేసినా ముమ్మాటికి ఈ రాష్ట్రంలో కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి పర్సన్కి తెలిసేటటువంటి అంశం ఏంటి అని అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కటే. ఎందుకు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొంచెం థ్రెటింగ్ ఉందని అనుకుందాం. ఎట్లా అంటే అదే పార్టీలో ఉన్నటువంటి నాయకులతోటి. ఎందుకు అని అంటే వాస్తవానికి నేను మొదట చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్, ఒక సక్సెస్కు నిదర్శనం రేవంత్ రెడ్డి, ఒక ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి.
తప్పకుండా. ఎందుకు అనంటే చిన్న స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థాయికి రావడము 20 ఏళ్ళల్లో జస్ట్ ఒక 20 ఇయర్స్ వ్యవధిలో చిన్న స్థాయి నుంచి అసలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి మధ్యతరగతి స్థాయి నుంచి రాష్ట్రాన్నే పాలించేటటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం చాలా గర్వించదగ్గ విషయం. సో ఈ పార్టీ నాయకులు అంటే ఆల్రెడీ అప్పుడే పార్టీలోకి వచ్చినప్పుడే చాలామంది చాలా రకాలుగా మాట్లాడినటువంటి అంశాలు అయితే చూస్తాం. ఈ పార్టీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులే, కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులే రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిట్టినటువంటి అంశాలు చూస్తాం. వాళ్ళకు ఎందుకు నిద్ర పడుతుంది? ఎందుకు అంటే పార్టీ మాది, పార్టీలో మేము రేవంత్ రెడ్డి కంటే మొదటి నుంచి ఉన్నాం, రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం అయి కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కూర్చుని గుంజే ప్రయత్నమే చేస్తారు. అట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఊకుంటాడా? ఖచ్చితంగా ఏదో పార్టీకి ఇప్పుడు తుక్కు తిడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి రాజకీయ నాయకునికి కావాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ పదవులను, వాళ్ళ హోదాను కాపాడుకోవడం ప్రథమం, దాని తర్వాత ప్రజా సంక్షేమం. ఇది క్లియర్. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు ప్రజా సంక్షేమం ముందు పెట్టుకోండి. మిమ్మల్ని మీ పార్టీ నాయకులు పడగొడదామని చూసినా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు పడగొడదామని చూసినా కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలందరూ మీరు అంటారు కదా, నిప్పు రవ్వలై లేవండి, లేకపోతే మానవ బాంబులు అయిపోయానండి,